ఇప్పుడు మీరు ఈ ఎలక్షన్ లో ప్రచారం చేశారు. అటు బీఆర్ఎస్ నుంచి థ్రెడ్ కాల్స్ రాలేదంటారా? ఎందుకు చేయలేరు? కళాకారులు ఫోన్ చేసి తిట్టిర్రు, ఆ శివజ్యోతి తమ్ముడు ఫోన్ చేసి చంపుతున్నాడు, వాడు చంపుతున్నాడు, వీడు చంపుతున్నాడు, ఆ బాల్క సుమన్ అనుచరులు. ఒకటా రెండా? ఒకటే ఫిక్స్ అయినబ్బా వాడు. మళ్ళీ గెలిస్తే నన్ను బెల్లి లలితక్క నరికినట్టు 18 ముక్కలు నరుకుతాడు. వాడు గెలిచిన తర్వాత నన్ను చంపే బదులు ఎన్నికల ప్రచారంలోనే ఒకవేళ చచ్చిపోతే ఆ సావు మీద బీఆర్ఎస్ ఓడిస్తారేమో, అప్పుడన్నా నిరుద్యోగులలో ఇంకా మార్పు వస్తుందేమో, ప్రజలలో వస్తుందేమో. సస్తే ఎన్నికల ముందుకు చచ్చినా సరే అని వెళ్ళిపోయినగా, అప్పుడు చచ్చిపోయినా దేనికైనా సిద్ధంగా ఉన్నారా మీరు? ఆ టైంలో ఉండే. ఇప్పుడు ఇక మెయిన్ విలనే చచ్చిపోయింది కదా, మిర్చి సినిమాలో మెయిన్ విలనే అయిపోయినాక ఇంకేముంటే శ్రీమంతుడి సినిమాలో లాస్ట్ విలన్ చచ్చిపోయినట్టు ఇప్పుడు కథ సుఖాంతమైంది తెలంగాణలో. అది కాదండి మైపోలేదా గారు, ఇప్పుడు ఈ పోరాటం దేనికంటారు? మీరు చేస్తున్న పోరాటం దేనికంటారు? మీరు కూడా రాజకీయాల్లో ఏమైనా వచ్చే అవకాశం ఉందా చట్టసభలో? నేను రాజకీయాలకు వస్తానా రానా పక్కన పెట్టన్నా, క్లియర్ గా చెప్తున్నా కదా. మెగా డిఎస్సి రావాలి, పోలీసులో ఎన్ని ఖాళీలు ఉన్నాయని రావాలి, గ్రూప్స్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని రావాలి, ప్రభుత్వ సంస్థలు బలపడాలి. ఈ ప్రైవేట్ రంగంలోకి వెళ్ళే పిల్లల ఫీజులు కూడా కట్టుకోలేకపోతున్నారు, వాళ్ళంతా గవర్నమెంట్ స్కూల్లోకి రావాలి. ఢిల్లీలో కానీ ఇంకా వేరే వేరే దేశాలలో ఎట్లయితే నాణ్యమైన, ఫిన్లాండ్లో ఎట్లయితే నాణ్యమైన ఎడ్యుకేషన్ ఉందో అట్లాంటి ఎడ్యుకేషన్ తెలంగాణలో రావాలి. ప్రపంచ దేశాలున్న వైద్యము ఇక్కడ అందుబాటులో ఉండాలి. నిరుద్యోగులందరికీ ఉపాధి కలగాలి. జాబులు చాలా మంది అంటారు, అందరికి జాబులు ఇవ్వలేమంటారు. అందరికి ఎవడేమన్నాడు? ఉన్న జాబులను పారదర్శకంగా ఎవరికి అమ్ముకోకుండా, అడ్డమైన జీవోలు రాకుండా, అందరికి ఆమోదయోగ్యమైనట్టు, మళ్ళీ కేసులు లేకుండా ఉన్న ఉద్యోగాలు నింపండి. ఎవ్రీ ఇయర్ రిటైర్మెంట్ అయినాక మన రిక్రూట్మెంట్ చేయండి, క్యాలెండర్ ఇయర్ చేయండి. వాళ్ళకున్న పరిధిలో చదువుకునేటోళ్ళు చదువుకుంటారు, వేరే పని చేసుకుంటారు. ఎవరైనా పేద బిడ్డ ఉంటే 5 లక్షలు 10 లక్షలు సపోర్ట్ చేయండి. ఆయన యూరోప్ పోతాడా, అమెరికా పోతాడా, ఇక్కడనే ఉంటాడా, గల్ఫ్కి వెళ్తాడా, ఏదైనా షాప్ పెట్టుకుంటాడా, ఏదైనా వృత్తి పని చేసుకుంటాడు కదా. అట్లా ఉండాలనేది నా లక్ష్యం. ఇప్పుడు టీఎస్పీఎస్ ప్రక్షాళన చేస్తలేరు వాళ్ళు. వీళ్ళేం చెప్తున్నారు? వాళ్ళు రాజీనామా చేస్తే గవర్నర్ ఆమోదిస్తారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. గవర్నర్ ఏమో ఆమోదించని పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసే అవకాశం ఉందంటారు? వాళ్ళు ఏం చేసే అవకాశం ఉందో ఆ రేవంత్ రెడ్డిని అడగాలి, ఆ సీతక్కని అడగాలి. నన్ను అడిగితే నేనేం చెప్తా, కానీ నేను వాళ్ళు అబ్జర్వ్ చేస్తా. వాళ్ళు ఏం చేసినా మంచిగా చేస్తే స్వాగతిస్తాం, తేడా చేస్తే ప్రశ్నిస్తాం. ఓకే, ఏప్రిల్లో టెట్ అంటున్నారు మళ్ళీ. అసలు డిఎస్సి ఎక్కడ అంటే, ఒకవేళ డిఎస్సి రిలీజ్ చేయకపోతే మళ్ళీ నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? అవునన్నా, ఇప్పుడు మా నిరుద్యోగులలో కూడా పెద్ద మిస్టేక్ ఏముంటదంటే, ఒక గంట చదివితే ఒక 2 మార్కులు ఎక్కువ వస్తాయని చెప్పేసి ఏదైనా ధర్నా చేసినా రారు, రాస్తారోకాలు చేసినా రారు, పిలిచినా బొట్టు పెట్టి పిలవాలి కొద్ది మందిని, అందరిని అంటలే. మనం ఇట్లనే ఉంటే మనం ఎంత సెల్ఫిష్ ఉంటే వాడు అంత బలపడతాడు. చదవాలి, ఉద్యమాలు చెయ్యాలి. చెగువీరలు అంటోడు పెద్ద డాక్టర్ చేసినోడు ఉద్యమం చేసిండు. మీరేందన్నా, సుభాష్ చంద్రబోస్ ఐఏఎస్ జాబ్ వచ్చిన తర్వాత కొంతకాలం చేసి ఇది కాదని చెప్పేసి పెద్ద సైన్యాన్ని చేసిండు. కేజ్రీవాల్ కూడా జాబ్ వచ్చినాక రిజైన్ చేసి ఢిల్లీకి ముఖ్యమంత్రి అయ్యిండు. నేను అనేది ఏంటంటే, ఖచ్చితంగా యువకులు, నిరుద్యోగులు కేవలం చదివే కాదు, చదువు 80% ఉన్న 20% సమాజాన్ని పట్టించుకోవాలి. అట్లీస్ట్ 10% అన్నా పట్టించుకోవాలి. వీళ్ళు ఎంత జాగృతతో ఉంటే, ఎంత అలర్ట్గా ఉంటే వాళ్ళంతా భయపడతారు. వీళ్ళు సైలెంట్ గా ఉంటే వాళ్ళు వైలెంట్ గా ఉంటారు, వీళ్ళు వైలెంట్ గా ఉంటే వాళ్ళు సైలెంట్ గా ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకము మీకు నచ్చిందంటారా? మంచిదేనా అది? ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే అన్న, మేము అందరు నిరుద్యోగులు ఎవరినన్ను అడగండి ఒకటే చెప్తారు అన్న, నాణ్యమైన ఉచిత విద్య, ఉచిత వైద్యము, న్యాయము, భద్రత, రక్షణ, మౌలిక సదుపాయాలు ఇవ్వాలంటారు. కానీ ఈ రాజకీయాలలో ఈ కచరా లాంటి వాళ్ళు ఓడించడానికి కోసం పెట్టిరని మేము కూడా ఏమనలేదు. ఇక ఇప్పుడు మళ్ళీ అటు తిట్టినా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఇవన్నీ మేము ఏమైనా చదువుకున్నాడు యాక్సెప్ట్ చేసేది. తులం బంగారం, హోండా యాక్టివా, స్కూటీ ఇస్తా, లక్ష రూపాయలు లగ్గం చేసుకుంటూ ఇస్తా, పిల్లగాళ్ళు పుడితే సబ్బు షాంపూ ఇస్తా, జాన్సన్ ఇస్తా, బాగా రుద్దండి, ఏ పౌడర్ కొట్టండి, గౌన్లు కొనిస్తాం. గివ్వా పండుగలకు ఇప్పుడు ముస్లింలకు అదేదో ఇస్తారట. ఈ కేసీఆర్ నక్క ములుక్కుంటూ ఇస్తుంది ఇట్లా. ఈ నక్కల మనవడ, ఈ నక్క హిందువులు వస్తే ఒకటి, క్రిస్టియన్స్ వస్తే వాళ్ళకు ఏంటది అదో పండు, రంజాన్ వస్తుంది వాళ్ళకోటి కొనియాలి, వీళ్ళకేమో ఇది పండ్లు కొనియాలి, అన్ని జామ పండు, మామిడి పండుని కట్ చేసి ఇట్లా. ఏందన్నా ఈ ప్రభుత్వాలు చేసే పనులా ఇవి? ఇప్పుడు ఎవరి పనులు చేసుకుంటారు కదా, నీ పని నువ్వు చేసుకుంటే వీళ్ళు. అందుకే నేను భవిష్యత్తులో నేషనల్ వైడ్ గా ఐ వాంట్ టు గో టు ఎంటైర్ ఇండియా. మొత్తం ఎంటైర్ ఇండియాలోనే సిస్టమ్స్ లోనే మార్పులు తీసుకురావాలి. దానికి సంబంధించి నేను భవిష్యత్తులో ఈ ఎన్నికల మేనిఫెస్టో ఈ లుచ్చగాళ్ళు తయారు చేయొద్దు.
రాజకీయ నాయకులకు ఇస్తే వాడు తులం ఇస్తాంటాడు, 2 తులాలు ఇస్తాంటాడు, ₹1,00,000 మాపంటాడు, 2 లక్షలు మాపంటాడు. అందుకని ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల కమిషన్ రెడీ చేయాలి. దానికి నిపుణులైన జడ్జిలు, అడ్వకేట్లు, టీచర్లు, లెక్చరర్లు, నిరుద్యోగులు, విజ్ఞానవేత్తలు కొద్దిమంది అందరు కలిపి కూసుండి దానిలో విద్య, వైద్యం, ఉపాధి, రక్షణ, న్యాయం అని పెట్టి దీనికో 10%, దానికో 10%, దీనికో 10% ఇట్లా అంతా చేసి దాని ప్రకారమే 5 ఏళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయాలి. కానీ తాపకు ధర్నాలు, రాస్తారోకలు, ఇది చేయాలి, అది ఒక ప్లాన్ ఉంటే ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళిపోతాం కదా, మంచిగా ఉంటుంది ఈ పరిపాలన. ఈ రాంగనేడికి బోనాలు ఎత్తుకోవాలి, డప్పులు కొట్టాలి, ఆ డోర్లు కొట్టి 2 బీర్లు ఇవ్వాలి, కిలో మటన్ ఇవ్వాలి, ½ కిలో చికెన్ ఇవ్వాలి. ఏంది నాన్ సెన్స్, ఇదంతా మనకు అవసరమా? ఓకే, చేద్దాం. ఇట్లా చాలా ఉన్నాయి, భవిష్యత్తులో ఇంకా చాలా ఉంది. నేషనల్ వైడ్గా తిరగాలి. పార్టీలు మారేటోన్ని తోడు కలుసేటట్టు కూడా పార్టీ ఫిరాయింపుల చట్టం ఉంది. అది మనం ఏం చేద్దామంటే భవిష్యత్తులో స్పీకర్ కాకుండా కోర్టుకే ఉండేటట్టు అధికారాలు వాడు గనక అసలుగా నేనేమన్నంటే ఎట్లాంటి చట్టం తీసుకురావాలంటే ఒక్కసారి ఒక పార్టీలో ఎవడన్నా జాయిన్ అయ్యంటే వాడు సచ్చేదాకా అదే పార్టీలో ఉండాలి, లేకపోతే ఏడన్నా బంగాళాఖాతంలో దూకి సావాలి. ఇంకా వేరే ఆప్షన్స్ ఉండవు. వాడు గెలిచినా ఓడిపోయినా నో మోర్ ఆప్షన్స్. ఇట్లాంటి చట్టాలు భవిష్యత్తులో తీసుకురావడానికి వస్తున్నా. ఇక్కడ నిరుద్యోగులు ఉన్నారు, అడుగుదాం. నేను చెప్పిన చట్టాలు ఓకేనా? ఎగ్జామ్స్ కూడా పెట్టాలి, నిరుద్యోగులకే కాదు ఎగ్జాము. ఎలక్షన్ లో పోటీ చేసేటోడికి కూడా ప్రిలిమ్స్, మెయిన్స్ ఉండాలా వద్దా? మనం ఏందన్నా ప్రిలిమ్స్, మెయిన్స్ గంటలు గంటలు, రోజులు చదవాలి. వాడు మల్లారెడ్డి గాడు ఆ దొంగ లెక్క అన్ని లంగా కథలు చేసి సంపాదించుకొని మూటల గోవాలు ఎంజాయ్ చేస్తున్నాడు, భూములు కబ్జాలు చేస్తున్నాడు. అట్లాంటి వాడు ఉంటే బెటరా, ఎగ్జామ్ రాసినోడు ఉంటే బెటరా? ఎగ్జామ్ పెట్టాలి, భవిష్యత్తులో వాళ్ళకు పెట్టాలి, ఓటర్లకు కూడా ఎగ్జామ్ పెట్టాలి. ఓటర్లకు కూడా మినిమం అవగాహన ఉండాలి. ఆ శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ది. అవగాహనలో, శిక్షణలో, పరీక్షలో ఫెయిల్ అయితే ఓటు హక్కు ఉండదు. ఇట్లాంటి చట్టాలు భవిష్యత్తులో నేషనల్ వైడ్ గా తీసుకెళ్తున్నా. మీ లెజెండ్ టీవీ సపోర్ట్ ఇస్తారా? మీరందరు సపోర్ట్ ఇస్తారా? మనం చెప్పిన బాగున్నాయా లేవా? ఇట్లా వేసుకుంటే ధర్నాలు ఉన్నాయి, రాస్తారోకలు ఉన్నాయి, గూగుల్ పే కొట్టండి, ఫోన్ పే కొట్టండి. యాక్సిడెంట్ అయింది, మా పిల్లగాడు మంచిగా లేడు, మా దోస్తు పడ్డాడు, కిడ్నీలు ఖరాబ్ అయినాయి, షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, మెదడు పని చేస్తలేదు. ఎంతమంది అంటే ఇస్తామన్నా గూగుల్ పే, ఫోన్ పే. ప్రభుత్వమే ఒక నిధి పెట్టింది అనుకో, హాస్పిటల్స్ ఉన్నాయి అనుకో, వాళ్ళే డైరెక్ట్ వెళ్ళిపోతారు కదా. అట్లాంటి తీసుకొద్దాం, మనం భవిష్యత్తులో మంచిగా చేద్దాం. నమస్తే అన్న, మీ యొక్క వాల్యుబిలిటీ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.